వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. మధ్యమధ్యలో డ్రైవింగ్ శిక్షగా ట్రాఫిక్ విధుల్లో మందుబాబు. విషాదంలో అండగా నిలిచిన మానవీయ మనసులు. బాధిత కుటుంబానికి శ్రీ సీతారామ సేవ సమితి తక్షణ సహాయం. మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రాజీవ్ హైవేపై కారు ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి క్షతగాత్రులను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు కారు వెళ్తుండగా పూసలవకు వెళ్లే హైవే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి ఒక్కసారిగా కారు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కారు ఢీకొన్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. యాక్సిడెంట్కు గురైన కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఐ చంద్రకుమార్. ఏమైంది చెప్పండి. ఇట్లా క్రాసింగ్ చేసి ఇట్లా నడుచుకుంటూ పోతున్నాము. మీరు ఎట్లా వెళ్తున్నారు? లెఫ్ట్ సైడ్ మీరు బైకా నడుచుకుంటాను? నడుచుకుంటున్నాను. మా సార్ వాళ్ళ ఇంటికి పోతున్నాం. అంతే. స్పీడ్గా వచ్చిందా? ఫుల్ స్పీడ్ వచ్చిండు. మీ పేరు? నా పేరు భూమిరెడ్డి. ఎక్కడ మీది? ఎవరు? సిద్దిపేట మందపల్లి. ఏం జరిగింది చెప్పండి. నడుచుకుంటూ పోతాను, అట్లా ఆగిపోతుంది. కారు ఆగి ఉన్నది. ఇక రేపు చేసుకుంటే బయట వచ్చింది ఒక కారు. ఏంటి దాన్ని చూసేసరికి అది తాగింది. నేను ఎంతమంది ఢీకొన్నది? ఇంకెవరికి తాగింది వచ్చలేదు. ముగ్గురు చూసినాను. కారు ఆగిందా వెళ్ళిపోయింది? దూరం పోయి ఆగింది. నాకు అంతగానో తెలియదు. ఇక నాకు పడిపోయింది. అటు పోడుతూనే తాకుతాడు. కరెక్ట్ తను ఎత్తి పోడుతూనే బయట తాకుతాడు. ఎవరిలో చూడు ఇక తాకుతుంది. అంటాడు ఇక తాకుతుంది. అవి వచ్చింది కారు వస్తాను. ఇగో కారు ఇగో మళ్ళీ వేసుకోవాలి. ఎమ్మెల్యే పెద్దబావి దగ్గర ఆగి పనులను పర్యవేక్షించడం జరిగింది. పెద్దబావికి ఫెన్సింగ్ మరియు జాలి పెట్టడం కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారు.
సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న క్యాత్ ల్యాబ్ సెంటర్ పనులను గురువారం రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు జీఎం లలిత్ కుమార్ కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ క్యాత్ ల్యాబ్ ప్రారంభమైతే రామకుండం పరిసర ప్రాంతాల ప్రజలు గుండె సంబంధిత చికిత్సల కోసం కరీంనగర్, హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే మెరుగైన వైద్యం అందించవచ్చని తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రాకపోకలు సౌలభ్యంగా ఉండాలి, హాస్పిటల్కు 2 ప్రవేశ మార్గాలు ఉండాలని కూడా సూచించారు. టీటీఎస్ అంతర్గత పెద్దబావి మూల వద్ద పెద్దంపేట నుంచి అంతర్గాం వస్తున్న అటువంటి అంతర్గాంకు చెందిన ఆటో బోల్తపడి ఆటో డ్రైవర్తో సహా 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఇక సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోగే వెంకటస్వామి అత్యవసర 108 అందుబాటులో లేకపోవడంతో తాను వారి పోలీస్ జీపులో గాయాలైన ఆటో డ్రైవర్ను దారి వైపుకు వస్తున్నటువంటి ఆటోలలో గాయాలైనటువంటి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే టీటీఎస్ అంతర్గం గ్రామానికి నెరెల పద్మ, అమృతమ్మ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. అక్సర్ నగర్కు చెందిన ఓదమ్మ టీటీఎస్ అంతర్గం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పెద్దంపేట పోచమ్మ వద్దకు వెళ్లి రాగా ఆటో బోల్త పడింది. పలు గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన కాచాపూర్ గ్రామానికి చెందిన తీగల అజయ్, చందపల్లికి చెందిన పర్ష తిరుపతి, చిన్న కల్వలకు చెందిన మెరుగు సతీష్ మరియు బీలవనపర్తికి చెందిన తలారి రాహుల్ అని 4 వ్యక్తులను గౌరవ కోర్టు ముందుకు హాజరుపరచగా పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల 500 జరిమానా విధించడంతో పాటు 2 రోజుల పాటు ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించాల్సిందిగా ఆదేశాలకు జారీ చేశారు. దానిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్ నిధులు నిర్వహిస్తుంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో విచారణ ఎదుర్కొన్న మందుబాబులకు తీర్పుగా అనుగుణంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ సమక్షంలో బస్టాండ్ కూడలిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధులు నిర్వర్తించారు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన సేవ అన్న నినాదాన్ని ఆచరణలు చూపిస్తున్న శ్రీ సీతారామ సేవ సమితి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకుంది. ఇక పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్కు చెందిన నిరుపేద వృద్ధురాలు కనకం దుర్గమ్మ అనారోగ్యంతో బుధవారం గోదావరి కనికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబాన్ని విషాదం కమ్ముకున్న ఈ తరుణంలో ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోకి శ్రీ సీతారామ సేవ సమితి మానవీయ స్పందనతో బాధితుల చెంతకు చేరింది. ఇక శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గులివాడి చంద్రకళ స్పందించి తక్షణ సహాయాన్ని అందించారు. సేవా సమితి తరపున 3,000 ఆర్థిక సహాయాన్ని, అలాగే కంది సుజాత అందించి 2,000 రూపాయల అదనపు సహాయాన్ని సమితి సభ్యుడు దొమ్మిటి శేఖర్ ద్వారా కుటుంబ సభ్యులకు అందజేశారు. కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 2026 ఫిబ్రవరి 12 నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక ఈరోజు హైదరాబాద్లోని సుందరయ్య భవన్లో రాష్ట్ర స్థాయి సదస్సు ఘనంగా నిర్వహించబడింది. సదస్సులో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 కార్మిక కోడ్స్ లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్రమైన ముప్పుగా మారాయని స్పష్టం చేశారు. శాశ్వత ఉద్యోగాలను కాంట్రాక్ట్ వ్యవస్థగా మార్చడం, కార్మిక సంఘాల కార్యకలాపాలపై ఆంక్షలు విధించడం జరుగుతుందని తీవ్రంగా విమర్శించారు. 2014 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11-12 సంవత్సరాల లోపల మొత్తం భారతదేశంలో కార్మికులు, రైతులు, బలహీన వర్గాలు, మహిళలు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ఆర్ఎస్ఎస్ అనుసంధానం నడుచుకుంటూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ ద్వారా భారతదేశం మీద, భారతదేశ ప్రజలకు మీద ఉంచుతుంది. ఈ విషయం మనం సమగ్రంగా వ్యతిరేకించకపోతే రానున్న రోజుల్లో భారతదేశంలో నివసించే 50% మంది ప్రజలు గట్టు బానిసల్లాగా ఈ దేశంలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నిజం మాట్లాడుతుంది ఏమాత్రం అనుమానం లేదు. మీరు ఆలోచించండి. ఇవాళ భారతదేశం బేసికల్ గా వ్యవసాయ దేశం. ఈ మల్టీనేషనల్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేసి ఆ రంగాన్ని కూడా కార్పొరేట్ సెక్టర్కి ఇచ్చి ఫుడ్ సేఫ్టీ మీద కూడా విఘాతం కలిగించాలని మోడీ ఆలోచించారు.
పెట్టుబడిదారులకి లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఇచ్చి గోడౌన్లు కట్టుకొని కార్పొరేట్ వ్యవసాయం చేసి కిలో బియ్యం కానీ కిలో గోధుమ కానీ 200 300 చేసే విధంగా చేసి ఒక విధంగా మన పర్చేజ్ కెపాసిటీని తక్కువ. భారీ ఎన్కౌంటర్ 15కు చేరిన మృతుల సంఖ్య. జార్ఖండ్లోని సింగు ముహమ్మద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుంది. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతీరామ్ మాంఝీ అన్నట్లు సమాచారం. పతీరామ్ మాంఝీపై 5 కోట్ల రివార్డు ఉంది. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తులకు శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చే భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్స్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతర వివహంగా వీక్షణం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో వ్యక్తికి 4,800 ఛార్జీగా నిర్ణయించారు. కూకట్పల్లిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన తమ 18 ఏళ్ల కూతురు శ్రీజావళికి చికిత్స చేయించడానికి డబ్బులు లేవని తల్లిదండ్రులు ఆమెను గొంతు నిలిమి హత్య చేశారు. ఇక మృతదేహాన్ని 2 రోజులు ఇంట్లోనే ఉంచారు. అనంతరం భార్యాభర్తలు సతీష్, ఆమని, వారి కుమారుడు నితిల్తో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అది విఫలం కావడంతో ముగ్గురు తమ చేతులు కోసుకున్నారు. ఈ విషయం నితిల్ తన స్నేహితుడికి ఫోన్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ 2027 సంవత్సరం క్యాలెండర్ను శ్రీ కోయ శ్రీహర్ష కలెక్టర్ పెద్దపల్లి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ తూము రవీందర్, కార్యదర్శి శ్రీ లెంకల బ్రహ్మానందరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీమతి కె అలివేని, ఉపాధ్యక్షులు వై కుమార్, ఎండి సాజిద్ అలీ, డాక్టర్ శ్రీ డి రాజు, సంయుక్త కార్యదర్శి శ్రీ కొడిసెల శ్రీనివాస, శ్రీ పల్లాటి శ్రీనివాస, శ్రీమతి రౌతు అలేఖ్య, కార్యాలయ కార్యదర్శి శ్రీ వెంగల రవీంద్రనాథ్, క్రీడల కార్యదర్శి శ్రీ మండల రవీందర్, కార్యవర్గ సభ్యులు కుమారి కొత్తూరి సుందీరి తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 రోజుల పని దినాలను హామీని అమలు చేయాలని, బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 27వ తేదీన ఆల్ ఇండియా బ్యాంకు స్ట్రైక్ చేపడుతున్నామని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు అన్నారు. ఇక విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ్యాంకు స్ట్రైక్కు సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గతంలో 5 రోజుల పని దినాన్ని అమలు చేయాలని, దానికి బదులుగా బ్యాంకు ఉద్యోగులు ఉదయం సాయంత్రం అదనంగా పనిచేసేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్లుగా 5 రోజుల పాటు పని దినాలను అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు. ఇంకా 5 రోజుల పని దినాన్ని అమలు చేయలేమని కేంద్రం పరోక్షంగా చెప్పడంతో గత్యంతరం లేక జనవరి 27వ తేదీన ఆల్ ఇండియా బ్యాంకు స్ట్రైక్ చేపట్టామన్నారు. తక్షణమే బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ ఈరోజు యూఎఫ్బియు బ్యానర్ కింద కండక్ట్ చేస్తున్నటువంటి ప్రెస్ మీట్కి స్వాగతం అండి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అండ్ అదర్ బ్యాంక్స్ యూనియన్స్ 9 నేషనల్ వైడ్గా ప్రామినెంట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ సెక్టర్లో 8 లక్షల మంది ఎంప్లాయీస్ ఆఫీసర్స్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి అంబ్రెల్లా ఫోరం ఏదైతే ఉంది, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేటటువంటిది 9 ట్రేడ్ యూనియన్స్, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి మెయిన్ ట్రేడ్ యూనియన్స్ కలిపి ఈ బ్యానర్ కింద ఈ అజిటేషన్ ప్రోగ్రామ్స్, స్ట్రగుల్స్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్కు ముఖ్య కారణం ఏంటంటే, మా డిమాండ్ ఏదైతే లాంగ్ పెండింగ్ డిమాండ్, బ్యాంక్ ఎంప్లాయీస్ లాంగ్ పెండింగ్ డిమాండ్ 5 days వర్క్ వీక్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి 2023వ సంవత్సరంలో జరిగినటువంటి నెగోషియేషన్స్లో అగ్రీ అయ్యి పాజిటివ్గా అగ్రిమెంట్లో ఇన్ రైటింగ్ అగ్రీ అయినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్లో పెట్టి కూర్చోవడం జరిగింది. దీనికి సంబంధించి 2025 జనవరిలోనే స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 2025 మార్చిలో స్ట్రైక్లో వెళ్లాలనే ఉద్దేశంతో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2025 మార్చి నోటీస్కు ముందు సెంట్రల్ లేబర్ కమిషనర్ దగ్గర, సిఎల్సి దగ్గర నెగోషియేషన్స్ కోసం పిలిపించారు.
ఆ నెగోషియేషన్స్ 9 నెలల పాటు ఎడదెగకుండా సాగుతూనే ఉన్నాయి. 9 months నెగోషియేషన్స్ కంటిన్యూస్ కన్సిలియేషన్ మీటింగ్స్ జరిగిన తర్వాత కూడా ఏదైతే మా లాంగ్ పెండింగ్ డిమాండ్ అగ్రీడ్ యాక్సెప్టెడ్ డిమాండ్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయకుండా పెండింగ్ పెట్టడం వలన మేము ఈరోజు ఈ విధంగా అజిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 1.5 month నుంచి అజిటేషన్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేస్తూ వస్తున్నాం. పత్రికా విలేకరులకి ప్రెస్ వారికి అందరికీ కూడా నమస్కారాలు. నా పేరు శేఖర్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ విజయవాడ మాడ్యూల్కి నేను డిప్యూటీ జనరల్ సెక్రటరీ, అలానే ఎన్సీబీకి నేషనల్ కౌన్సిల్ మెంబర్ని. నేను గత నెలన్నర నుంచి 2 నెలల నుంచి కూడా అండర్ యూఎఫ్బియు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నేషనల్ లీడర్స్ ఏదైతే పిలిపించారో ప్రధాన డిమాండ్ ఏంటంటే 5 రోజుల పనిదినం. ఈ 5 రోజుల పనిదినం అనేది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కొత్తదేం కాదు. ఈ 5 రోజుల పనిదినం అనేది మాకు ఆల్రెడీ 10th బైపార్టేట్లో అగ్రిమెంట్ ప్రకారంగా 2nd సాటర్డే అండ్ 4th సాటర్డే ఏదైతే హాలిడేస్ ఇచ్చారో తర్వాత 11th బైపార్టేట్లో మళ్ళీ మేము దాని మీద రిమైనింగ్ సాటర్డేస్ కూడా మాకు హాలిడేస్ కావాలని చెప్పి మేము ప్రపోజల్ పెట్టినప్పుడు మళ్ళీ 12th బైపార్టేట్లో ఐబీఏతోనూ గవర్నమెంట్తోనూ ఒక అండర్స్టాండింగ్ ఎష్యూరెన్స్ వచ్చింది. ఐబీ మేము డెఫినెట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్తో మాట్లాడి చేస్తామని చెప్పి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఎప్పుడు 12th బైపార్టేట్లో ప్రతిసారి కూడా యూఎఫ్బియు బ్యానర్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఐబీఐ ఏం చెప్పిందంటే మేమైతే అగ్రిమెంట్ అయిపోయాము, ఓకే అనేసాము, గవర్నమెంట్ దగ్గర ఉందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ మేడం నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఉందని చెప్పి చెప్పడం, లీడర్స్ అందరూ కూడా మేడం గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడినప్పుడు కూడా మేము కన్సల్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, కొద్దిగా టైం పడుతుందని చెప్పి చెప్పడము, అలా ప్రతి నెల దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తూ చివరికి ఇవ్వలేని స్థితిలో ఉన్నాము అనేటువంటి ఒక సిగ్నల్ బయటికి రావడంతో గత్యంతరం లేక గత నెలన్నర నుంచి కూడా వివిధ కార్యక్రమాలు యూఎఫ్బియు కింద మేము చేపట్టాము. ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా ఒక ధర్నా కార్యక్రమము, అలానే బ్యాడ్జ్ వేరింగు, అలానే ట్విట్టర్ క్యాంపెయినింగ్ దేశం మొత్తం మీద లాస్ట్ టైం 2 times మేము ట్విట్టర్ క్యాంపెయిన్లో దాదాపుగా 4 లక్షల పైగా ఎంప్లాయీస్ అందరూ కూడా ట్రెండింగ్ న్యూస్ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని రంగాల్లోకెల్లా బ్యాంకింగ్ రంగం అనేది ఫైనాన్షియల్ సెక్టర్లో ఇంపార్టెంట్ ఒక రంగం. ఈ రంగంలో చేసేటువంటి అధికారులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎంత పని ఒత్తిడిలో పనిచేస్తున్నారనేది వర్ణనాతీతం. ఈ పని చేస్తున్నా కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది రాను పడిపో. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దాదాపుగా 5 రోజుల పనిదినం కోసం దశాబ్ద కాలంగా జరుగుతోంది పోరాటం. 2015లో 2 శనివారాలు సెలవుగా ప్రకటించారు. త్వరలో మిగతా 2 శనివారాలు కూడా సెలవు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని నెరవేర్చకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాలయాపన చేస్తూ వచ్చారు. తర్వాత 2023 ఎంఓయూ చేసిన సందర్భంలో ఫైనల్ సెటిల్మెంట్ చేసే నాటికి దీని ఆమోదంలోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి సంతకం పెట్టారు. తర్వాత 2024 మార్చిలో 8వ తారీఖున ఫైనల్ సెటిల్మెంట్ సైన్ చేసేటప్పుడు ఇంకా కొద్ది సమయం మాకు కావాలి, ఈ ఫైనల్ సెటిల్మెంట్ డేట్ నుంచి 6 నెలల లోపల మేము ఈ 2 రోజుల పనిదినాన్ని సెలవుగా మళ్ళీ అమలు జరుపుతామని హామీ ఇచ్చారు. కానీ ఈ హామీలన్నింటినీ కూడా దొంగలో దొక్కుతూ ఈ రోజున ప్రభుత్వం దీన్ని సెటిల్ చేయకోకుండా తాసారం చేస్తూ ఉంది. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు మేము పర్సూ చేస్తున్నాం, తొందరలో వస్తుంది, మీరు యాజిటేషన్లోకి వెళ్ళబాకండి అని చెప్తూ ఉన్నారు. గత సంవత్సరం కూడా సమ్మెకి పిలిపించిన సందర్భంలో కూడా అదే చెప్పి రిటర్న్గా సిఎల్సి దగ్గర సంతకం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈనాటికి కూడా కాలేదు. ఈ రోజున గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఈ సమ్మెకి వెళ్తాం. మహిళా ఓట్లతో గద్దెనెక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలిసినట్లు చందంగా వ్యవహరిస్తున్నాయని జాతీయ మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలు పెనుమత్స దుర్గా భవానీ ప్రభుత్వాల పనితీరును ఎండగట్టారు. నేడు మహిళలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆరోపణలు చేశారు. భారత మహిళా సమాఖ్య సమావేశం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో జరిగింది. కార్యక్రమంలో జాతీయ మహిళా సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు సైదా పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ నిఫాసుద్దీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ రజని, పెనుమత్స దుర్గా భవానీ తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పాలనలో దేశంలో మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చబడుతున్నారన్నారు. మహిళలకు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోతున్నారని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తుందన్నారు. మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని శిక్షించే పరిస్థితి లేదన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల సమావేశంలో చర్చిస్తున్నామన్నారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మహిళల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకుంటే భారత మహిళా సమాఖ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఇవాళ రేపు విజయవాడ నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికీ 19 రాష్ట్రాల నుండి మహిళా కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు. వీరందరూ కూడా ఇవాళ రేపు
జరగబోయే ఈ సమావేశంలో ఈ దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద చర్చించబోతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రంలో కూడా మహిళల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వాళ్ళ అధ్వానమైన పరిస్థితి నుండి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకునే స్థితి నుండి మహిళలకు రక్షణ ఏ విధంగా కల్పించగలగాలి, మహిళా చట్టాలను ఏ విధంగా ఖచ్చితంగా ఇంప్లిమెంటేట్ చూడాలి, వాటితో పాటు ఇవాళ ఆర్థికపరమైన అంశాలలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మహిళల పాలిట శాపాలుగా మారుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ లాంటి పథకాలను నిర్వీర్యం చేసి రామ్జీ పేరుతో హామీ పథకాలను తీసుకురావటం వలన ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు ఇవాళ మహిళలకు సంబంధించిన అనేక అంశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ కూడా ఉన్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే భారత రాజ్యాంగం ఏదైతే లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలని ఆ రోజు రాయటం జరిగిందో రేపు ఈ నెల 26వ తారీఖున భారత రాజ్యాంగ పరిరక్షణ దినంగా చెప్పుకున్న నేపథ్యంలో ఆ రోజు నాటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కౌన్సిల్ సమావేశాల్లో మేము నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనే విధానాన్ని తీసుకురాబోతా ఉన్నాం. వీటితో పాటు మహిళా రిజర్వేషన్ అనేది వాళ్ళందరినీ రాక్షపండిలా కనిపిస్తూ ఉంది. తీసుకొచ్చింది 2022లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఇవాళకు కూడా ఇంప్లిమెంట్ చేయకపోగా బైఫర్కేషన్ పేరుతోనో లేకపోతే డీలిమిటేషన్స్ పేరుతోనో ఇంకో పేరుతోనో దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితిని నిరసిస్తా ఇవాళ మహిళా రిజర్వేషన్. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన భూమి పంచాయతీని సర్పంచ్ జాన్ బాషా కబ్జా చేశారని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఆరోపణలు చేసింది. ఆక్రమించిన భూములను వెంటనే దేవాలయానికి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సేవా సంఘం సభ్యులు ప్రొఫెసర్ జొన్నవితుల వెంకటపయ్య, కేవీఎస్ రామన్, రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి తమరావు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె వెంకటరమణ, వెంకటవేణు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు సోమ వెంకటలక్ష్మి, హైకోర్టు న్యాయవాది కొప్పరి గుణలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన సాయిపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేస్తున్నారని, ఈ విషయాన్ని అధికారులకు నాయకులకు వినతి పత్రాల ద్వారా తెలియజేస్తున్నామన్నారు. అయినా కబ్జా చేసిన స్థలం తిరిగి రాలేదన్నారు. కబ్జా చేసిన స్థలాన్ని స్వామివారికి స్వాధీనం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. డాక్టర్ వెంకటవేణు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడును. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే భూములు అన్యాక్రాంతం జరుగుతున్నాయి. దీంట్లో కేవలము ఎండోమెంట్ అధికారం, అది ఎండోమెంట్లో ఉంటేనే అవి దేవస్థానం భూములు అనేటువంటి కోణంలో ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ దేవస్థానాలు ఎంతోమంది దాతల యొక్క కృషి ఫలితంగా చాలా దేవాలయాలు మన రాష్ట్రంలో వెలువొందాయి. అది మతం ఏదైనా కానివ్వండి, ఏ మతంలో ఉన్నా సరే దాతల సహకారాలతో మాత్రమే దేవాలయాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలతోటి వెలువడినటువంటి మహమహిమృతమైన దేవాలయము ఈ నరసింహస్వామి దేవాలయము. ఏంటంటే 450 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయము ఇన్ని సంవత్సరాల పాటు దేదీప్యమంగా వెలిగిన తర్వాత ఈ 2024వ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అంటే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఒక కోణంలో ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని తన పేరు కొంత రాయించుకోవడం, అలాగే ఏదైతే చెరువు ఉందో అంటే దేవాలయానికి సంబంధించిన చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని అదే కోనేరు అంటాం మనం ఏంటంటే దేవాలయ పరిభాషలో కోనేరు అంటాం. ఆ కోనేరుని దాన్ని పంచాయతీ కింద కన్వర్షన్ చేసిస్తే తర్వాత మరి ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పోరాటం చేసి తిరిగి దాన్ని మళ్ళీ దేవాలయం కోనేరుగా ప్రకటించుకోవడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ తన యొక్క తప్పుడు పత్రాలు ఇవన్నీ కూడా ఆ సర్పంచ్ సృష్టించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా తిరిగి అది పంచాయతీగా భూమిగా మార్చుకోవడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. దీనిలో మనము హిందువులు ఇది టోటల్గా ఏంటంటే ఈ అంశము కలెక్టర్ గారికి అంటే ఆ జిల్లా కలెక్టర్ గారికి ఎవరైతే అది మెమో ఇచ్చినట్టు. కొప్పర్తి గుణలక్ష్మి అండి. నేను 2019 నుంచి 2025 వరకు ఎండోమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో వర్క్ చేశాను. అందుకని ఈ దేవాలయ భూముల గురించి, వీటి యొక్క కబ్జాల గురించి, వీటి గురించి నాకు అన్నీ బాగా తెలుసు కాబట్టి నేను మీ ఎదురకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నాను.
ఇది 450 సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉయ్యూరు మండలంలో కృష్ణా జిల్లాలో సాయిపురం గ్రామంలో ఉంది. ఇది కబ్జాలకు గురయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ జనం, అలాగే ఈ అర్చకులు కూడాను. ఈ యొక్క సమస్యని గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో ప్రస్తుతానికి ఒక ఏడాది నుంచి చైర్మన్ గారు అపాయింట్ అవ్వలేదు. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ని మేము కోరేది ఏంటంటే ఎండోమెంట్స్ చైర్మన్ గారిని వెంటనే అపాయింట్ చేసి ఈ సమస్యని సుమోటోగా తీసుకొని ఈ యొక్క కబ్జా అయిన ఈ ప్రదేశాన్ని అంతా కూడా దేవాలయానికి అప్పచెప్పవలసిందిగా మన సీఎం గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కోరుతున్నాం. ప్రస్తుతానికి మెంబర్ గారు వర్క్ చేస్తున్నారు, కానీ అంత ఇదిగా కేసుల్ని పరిశీలించినట్టుగా అవ్వటం లేదు, వాయిదాలు పడిపోతున్నాయి. కాబట్టి అర్జెంటుగా గవర్నమెంట్ చైర్మన్ గారిని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో చైర్మన్ గారిని అపాయింట్ చేసి ఈ కేసుని సుమోటోగా తీసుకొని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. తమరాపు సత్యనారాయణ అండి. నేను తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. అలాగే హ్యూమన్ రైట్స్లో కూడా స్టేట్ కమిటీలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ మేధావర్గం వచ్చింది. అట్లాగే ఈ విజయవాడ ఈ జిల్లాకి సంబంధించినటువంటి విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ వచ్చారు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మా సొంత విషయం కాదు, మాకు ఇందులో గజం స్థలం రాదు. 450 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, 450 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఆ టెంపుల్కి సంబంధించినటువంటి 8 ఎకరాల 70 సెంట్లు భూమిని ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల లోపల ఆ స్థానికమైనటువంటి సర్పంచ్ అధికార దర్పంతో ఆ 8 ఎకరాల 70 సెంట్లు లాక్కోవడమే కాకుండా ఆ దేవస్థానాన్ని పక్కనే షెడ్లు వేసుకుని దేవస్థానాన్ని శివాలయానికి సంబంధించినటువంటి 290 గజాల భూమిని కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలే కాకుండా ఆ గ్రామ ప్రజలు పెద్దలు కూడా వచ్చారు. ఈయన ప్రొఫెసరు, 86 సంవత్సరాల ప్రొఫెసరు. అట్లాగే ఆ గ్రామంలో ఆ దేవాలయాన్ని కాపాడుకోవడం కోసం తను 10-20 సంవత్సరాల నుంచి సాయశక్తిలో కృషి చేస్తున్నారు. గణపతి సచ్చిదానంద స్వామి మైసూరు పీఠాధిపతులు వచ్చి మళ్ళీ 3వసారి ఆ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠింప చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈవేళ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోరాలు కానీ, హ్యూమన్ రైట్స్ కానీ, బీసీ సంఘాలు కానీ అనేక సంఘాలు ఈవేళ ఈ విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నామంటే దయచేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం, ఎమ్మెల్యే రాష్ట్ర మధ్యమధ్యలో డ్రైవింగ్ శిక్షగా ట్రాఫిక్ విధుల్లో మందుబాబు. విషాదంలో అండగా నిలిచిన మానవీయ మనసులు, బాధిత కుటుంబానికి శ్రీ సీతారామ సేవ సమితి తక్షణ సహాయం. మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం. ఇవాల్టి అప్డేట్స్. నమస్తే.